హాయ్ ఫ్రెండ్స్, హలో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ పచ్చి పులుసు ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ పచ్చి పులుసు తయారు చేసుకునే దానికంటే ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలి. ముందుగానే చింతపండు నానిన తర్వాత అప్పుడు చింతపండు అనేది బాగా పిసుకొని చింతపండు రసం అనేది ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇలా మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసుకొని అలాగే మళ్ళీ చింతపండు పిసుకొని మళ్ళీ వాటర్ అనేది మళ్ళీ పోసుకోవాలి. కొన్ని వాటర్ అయితే అలా యాడ్ చేసుకోండి. అంటే కొంచెం పులుపు టేస్ట్ దాన్ని బట్టి మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో కారం యాడ్ చేసుకోవద్దండి. పచ్చి పులుసు ఇది, అంటే మిరపకాయలతో చేసే చారు అన్నమాట. ఇది మిరపకాయలతోటే కారం అనేది చారులో సరిపోతుంది. సో కారం వేసుకోదు, ఓన్లీ తగినంత సాల్ట్ వేసుకోండి అంతే. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకొని మిరపకాయలు అనేది బాగా వేయించుకోవాలి. అంటే చారుకు తాలింపు అనేది పెడుతున్నామండి. అలాగే మిరపకాయలు కూడా వేయించేసి దాంట్లో వేసుకోవాలన్నమాట. కారానికి బదులుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఎల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ అనేది కొంచెం ఇలా బాగా వేగాలి. తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా వేయించుకోవాలి. మిరపకాయలు అనేది ఎంత బాగా నూనెలో వేగితే అంత బాగుంటుందండి. నూనెలో బాగా వేగాలి ఆ మిరపకాయలు అనేది. అదే పచ్చి పులుసుకి టేస్ట్ అన్నమాట. సో మిరపకాయలు అనేది ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగాక పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయిందండి. ఈ తాలింపు తీసుకెళ్ళి చారులో అయితే పోసుకోవాలండి. మనం ఇందాక చింతపండు పులుసు తీసి గిన్నెలో పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఈ తాలింపు అయితే వేసేసుకోవాలి. తాలింపు వేసుకున్నాక మంచిగా కలబెట్టుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని కొంచెం రుచి చూసుకొని తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు మనం అనేది వేయించుకున్నాం కదా, అదనే పిసుక్కోవాలన్నమాట. అలా పచ్చిమిరపకాయలు పిసుకొని అందులో వేసుకుంటేనే కారం అనేది పచ్చి పులుసుకి మంచిగా పడుతుందన్నమాట. పచ్చిమిరపకాయలు అనేది మంచిగా పిసుకోవాలన్నమాట. ఈ చారులో పచ్చి పులుసుకి వచ్చే టేస్ట్ ఎలా అంటే, ఇలా పిసుకోవడం వల్ల చారుకి అనేది అది అంతా పట్టేసి మిర్చి కారం అనేది మంచిగా పట్టేసి మంచిగా కారం అనేది సెట్ అవుతుంది. పచ్చి పులుసు కూడా టేస్ట్ అన్నమాట. ఇలా అన్నమాట. కారం అనేది అసలు వేసుకోవద్దండి. ఇక మిరపకాయలతోటే కారం సరిపోతుంది. మీరు చాలా కారం తినే వాళ్ళైతే ఇంకొన్ని ఎక్కువగా మిరపకాయలు వేసుకొని వేయించుకొని వేసేసుకోండి. అలా పిసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేది ఇందులో వేసుకోవాలి చారులో. ఉల్లిపాయలు లేకుండా చారు ఎలా ఉంటుందండి? ఉల్లిపాయలే మెయిన్ కదండి. ఉల్లిపాయలే చారు అన్నంలో వేసుకొని తింటా ఉంటే ఆ ఉల్లిపాయలు పంట కింద పడి నవ్వులుతా అంటే భలే టేస్ట్ ఉంటుందండి. అసలు ఉల్లిపాయలే అసలు చాలా రుచి అన్నమాట చారులోకి. ఉల్లిపాయలు వేసుకున్నాక బాగా కలిపెట్టుకోవాలి. ఇక చారు అనేది రెడీ అయిపోయిందండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.